4వ అంతస్తులో ఇలా రాసి ఉంది. ఇక్కడ భర్తలు ఉద్యోగం చేస్తారు, నిజాయితీపరులు, అందమైన వారు మరియు ఇంటి పనుల్లో సహాయం చేస్తారని. ఇది చదివిన ఆ స్త్రీ ఇంతకన్నా మంచి భర్తలు ఎక్కడైనా దొరుకుతారా అని అనుకుంది. కానీ మనసులో మాత్రం 5వ అంతస్తులో దొరికే భర్తలు ఇంతకన్నా మంచివారే ఉంటారేమోనని ఆశపడి 5వ అంతస్తుకు వెళ్ళింది. 5వ అంతస్తుకు వెళ్ళగానే అక్కడ ఇలా రాసి ఉంది. ఈ అంతస్తులో దొరికే భర్తలు ఉద్యోగం చేసేవారు, నిజాయితీపరులు, అందమైన వారు, ఇంటి పనుల్లో సహాయం చేసేవారు మరియు వారి భార్యలను గాఢంగా ప్రేమిస్తారు అని. 5వ అంతస్తులో లభించే భర్తల గురించి తెలుసుకున్న వెంటనే ఆ స్త్రీ నమ్మలేకపోయింది. నిజంగా ఇటువంటి భర్తలు ఉంటారా అనుకుంది. కానీ మనసులో ఇంతకన్నా మంచి భర్త దొరికితే బాగుంటది కదా, 6వ అంతస్తులో ఇంతకన్నా మంచి భర్త దొరికే అవకాశం ఉందేమో అనుకుని ఎలాగైనా సరే 6వ అంతస్తుకు వెళ్దాం అనుకుంది. ఆ స్త్రీ 6వ అంతస్తుకు చేరగానే అక్కడ ఇలా రాసి ఉంది. మీరు ఈ అంతస్తుకు వచ్చిన 6699వ మహిళ. ఇక్కడ భర్తలు లేరు. ఆడవారిని పూర్తిగా సంతృప్తి పరచడం అసాధ్యమని నిరూపించడానికి మాత్రమే ఈ అంతస్తు. మా షాప్ ని సందర్శించినందుకు ధన్యవాదాలు. ఎడం వైపున ఉన్న మెట్ల ద్వారా బయటికి వెళ్ళండి అని రాసి ఉంది. నేటి కాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి